హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత రహస్యమైన పురాతన కట్టడాల్లో స్టోన్ హెంజ్ ఒకటి. అయితే ఈ కట్టడంలో మధ్యలో ఉన్నటువంటి 6 టన్నుల భారీ రాయి స్టోన్ హెంజ్ ఉన్నటువంటి ప్రాంతానికి చెందింది కాదని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. మరి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరో ప్రాంతం నుండి ఈ భారీ రాయి ఇక్కడికి ఎలా చేరింది అనే ప్రశ్నకు సమాధానం వెతికేందుకు పరిశోధకులు తాజాగా అధ్యయనాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఆ అధ్యయనంలో ఏం వెల్లడైందో తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. స్టోన్ హెంజ్ మధ్యలో ఉన్నటువంటి ఆల్టర్ స్టోన్ అనే 6 టన్నుల ఇసుక రాయి మూలాన్ని, అది ఎక్కడికి చేరినటువంటి మార్గాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు భౌగోళిక విశ్లేషణలు, కంప్యూటర్ నమూనాలను కూడా ఉపయోగించారు. గత పరిశోధనల ద్వారా ఆ ఆల్టర్ స్టోన్ ఇంగ్లాండ్ది కాదని తెలిసింది. ఇది ఈశాన్య స్కాట్లాండ్ ప్రాంతానికి చెందిందిగా భావిస్తున్నారు. స్టోన్ హెంజ్ ఉన్నటువంటి ప్రాంతానికి, ఆ రాయి అంతకు ముందు ఉన్నటువంటి ప్రాంతానికి మధ్య దూరం సుమారు 700 కిలోమీటర్లు. ఇది ప్రాచీన యూరోప్లో జరిగిన అత్యంత సుదూర రవాణా ఘటనలో ఒకటిగా పరిగణిస్తున్నారు. మొదట్లో కొందరు శాస్త్రవేత్తలు హిమయుగ కాలంలో భారీ హిమానీనాదాలు ఈ రాయిని దక్షిణ ఇంగ్లాండ్ వరకు తీసుకొచ్చి ఉండవచ్చంటూ కూడా భావించారు. అయితే తాజా అధ్యయనంలో పరిశోధకులు పురాతన మంచు పొరల కదలికలను కంప్యూటర్ నమూనాల ద్వారా విశ్లేషించారు. ఇక ఆ విశ్లేషణలో హిమానీనాదాలు స్కాట్లాండ్ నుండి కొన్ని రాళ్లను ఉత్తర సముద్రంలోని డాగర్ బ్యాంక్ ప్రాంతం వరకు కూడా తీసుకెళ్లి ఉండవచ్చంటూ కూడా తెలింది. కానీ అక్కడి నుండి స్టోన్ హెంజ్ ఉన్నటువంటి దక్షిణ ఇంగ్లాండ్ వరకు ఆ ఆల్టర్ స్టోన్ ను తీసుకురాగల సహజ మార్గం ఏదీ లేదంటూ కూడా పరిశోధకులు గుర్తించారు. దీంతో ఈ భారీ రాయిని మనుషులు తరలించారంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ రాయిని ఒకేసారి కాకుండా దశల వారీగా తరలించి ఉండవచ్చంటూ కూడా భావిస్తున్నారు. ఇక భూమార్గంతో పాటుగా నదులు, తీర ప్రాంత జలమార్గాలను కూడా ఉపయోగించి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వారు పేర్కొన్నారు. ఇక 6 టన్నుల బరువు ఉన్నటువంటి రాయిని 700 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి తరలించడం అంటే చిన్న విషయం కాదు. ఇందుకోసం అప్పటి నియోలిథిక్ సమాజాలకు విశేష ప్రణాళిక, సమన్వయం, భౌగోళిక పరిజ్ఞానం అవసరమై ఉంటుందంటూ కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఆ కాలం ప్రజల సామర్థ్యంపై కొత్త అవగాహనను అందిస్తోందంటూ వారు అంటున్నారు. చూసారుగా, స్టోన్ హెంజ్లోని 6 టన్నుల ఆల్టర్ స్టోన్ను హిమానీ నదాలు అక్కడికి తీసుకురాలేదని తాజా అధ్యయనం సూచిస్తోంది. ఈశాన్య స్కాట్లాండ్ నుండి సుమారు 700 కిలోమీటర్ల దూరం వరకు ఈ భారీ రాయిని ప్రాచీన మానవులే తరలించారంటూ కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఈ అంశం స్టోన్ హెంజ్ నిర్మాణం వెనుక ఉన్న ప్రణాళిక, సాంకేతిక నైపుణ్యం, సామూహిక సహకారంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.